హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయదాస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని సౌర కుటుంబంలో మన భూమి పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరములకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? జవాబు 76 సంవత్సరములకు ఒకసారి. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరిసే వస్తువులన్నిటినీ ఏమంటారు? జవాబు ఖగోళ వస్తువులు. సొంతంగా వేడిని మరియు కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు ఏమిటి? జవాబు నక్షత్రాలు. వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను ఏమంటారు? జవాబు నక్షత్ర రాసులు. ఉర్సా మేజర్ ఏ రాశి? జవాబు నక్షత్ర రాశి. సప్తర్షి అంటే ఎన్ని నక్షత్రాల సమూహం? జవాబు 7 నక్షత్రాల సమూహం. ధ్రువ నక్షత్రం ఏ దిక్కును సూచిస్తుంది? జవాబు ఉత్తర దిక్కు. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది? జవాబు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. భూమి నుండి సూర్యుడు దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? జవాబు 15,000 కిలోమీటర్లు. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? జవాబు 8 గ్రహాలు. సూర్యుని నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమాన్ని వివరించండి. జవాబు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు మరియు వరుణుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? జవాబు బుధుడు. భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం ఏది? జవాబు శుక్రుడు. గ్రహాలలో పెద్ద గ్రహం ఏది? జవాబు బృహస్పతి. గ్రహాలలో చిన్న గ్రహం ఏది? జవాబు బుధుడు. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎన్ని రోజులు? జవాబు 88 రోజులు. ఇస్రోని విస్తరించుము. జవాబు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు పేర్కొనుము. జవాబు ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుసాట్. బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎన్ని రోజులు? జవాబు 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు ఎంత కాలం పడుతుంది? జవాబు 255 రోజులు. శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? జవాబు 243 రోజులు.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం? జవాబు 365 ఇన్ క్వార్టర్ డేస్. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే సమయం? జవాబు 1 రోజు. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాల వ్యవధి? జవాబు 687 రోజులు. అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం? జవాబు 1 రోజు. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత? జవాబు 11 సంవత్సరాల 11 నెలలు. బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాల వ్యవధి? జవాబు 9 గంటల 56 నిమిషములు. శని గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత? జవాబు 29 సంవత్సరములు. శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం? జవాబు 10 గంటల 40 నిమిషాలు. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాల వ్యవధి? జవాబు 84 సంవత్సరములు. ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం? 17 గంటల 14 నిమిషాలు. వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాల వ్యవధి? జవాబు 164 సంవత్సరములు. వరుణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే సమయం? జవాబు 16 గంటల 7 నిమిషాలు. భూమికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత? జవాబు 1. అంగారకునికి గల ఉపగ్రహాల సంఖ్య? జవాబు 2. బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు కలవు? జవాబు 79. శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య? మొత్తం 82 ఉపగ్రహాలు. ఇందులో ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29. ఇంద్రుడు గ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య? జవాబు 27. వరుణుడు గ్రహానికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య ఎంత? జవాబు 14. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏమిటి? బుధుడు మరియు శుక్రుడు. మన సౌర కుటుంబంలో ఏ సంవత్సరం వరకు 9 గ్రహాలు ఉండేవి? జవాబు ఆగస్టు 25, 2006 వరకు. భూమి యొక్క ఆకారాన్ని ఏమని పిలుస్తారు? జవాబు జియోయిడ్. కాంతి సెకండ్కు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? జవాబు 3 లక్షల కిలోమీటర్లు.
సూర్యుని కాంతి భూమిని చేరుటకు ఎంత సమయం పడుతుంది? జవాబు 8 నిమిషములు. వాతావరణంలో నత్రజని శాతం ఎంత? జవాబు 78%. వాతావరణంలో ఉండే ఆక్సిజన్ శాతం ఎంత? జవాబు 21%. చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? జవాబు 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత కాలం పడుతుంది? జవాబు 27 రోజులు. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి? జవాబు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. 1969 జూలై 21వ రోజున చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టాడు. బాహ్య అంతరిక్షం నుంచి భూమి ఏ రంగులో కనిపిస్తుంది? జవాబు నీలిరంగు. భూమికి గల మరొక పేరు ఏమిటి? జవాబు నీలి గ్రహం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏమిటి? జవాబు చంద్రుడు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏది? జవాబు భూమి. రాళ్ళు మరియు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరలను ఏమంటారు? జవాబు శిలావరణం. భూమిపై గల జల భాగాలను ఏమని పిలుస్తారు? జవాబు జలావరణం. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను ఏమంటారు? జవాబు వాతావరణం. భూమిపైన నీటిలో మరియు గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి ఏమని పిలిచేవారు? జవాబు జీవావరణం. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఏమని పిలుస్తారు? జవాబు ఉపగ్రహాలు. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో ఎన్నో వంతు? జవాబు 4వ వంతు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? జవాబు రాకేష్ శర్మ.